రామరాజు వేదవతిని తీసుకొని గుడికి వస్తూ ఉంటాడు. ఇంతలో అవని గుడి దగ్గర పూజ జరిపించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అవనిని చూసి, ఏంటి ఈ అమ్మాయి చాలా చక్కగా ఉందే, మొత్తం పూజ మొత్తం చాలా బాగా జరుపుకుంటుందే అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న అవనిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి రామరాజు కలిసి అవని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఆరాధ్యాన్ని చూసి, చాలా చక్కగా ఉన్నావు నువ్వు, ఈరోజు నీ పుట్టినరోజా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అవును అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే అవును మీ అమ్మేది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే వాళ్ళమ్మ వేరే పని మీద వేరే ఊరు వెళ్ళింది అని చెప్పేసి అయితే అబద్ధం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి అయితే అవునా, వేరే ఊరు వెళ్ళిందా, ఈ పూజ పెట్టుకొని వేరే ఊరు వెళ్ళటం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే అర్జెంట్ వర్క్ పడింది అందుకే వెళ్ళింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య ముడుపు కట్టడానికి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది అందకపోవటంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన రామరాజు వేదవతి అయితే తన దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని మరీ ముడుపు కట్టిస్తూ ఉంటారు. ఏంటి ఆరాధ్య, ఏం కోరుకున్నావు నువ్వు, బాగా మంచి మార్కులు రావాలి, పరీక్షల్లో బాగా రాయాలని కోరుకున్నావా అని చెప్పేసి అయితే వేదవతి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం లేదు లేదు, మా అమ్మ నాన్న ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అదేంటి మీ అమ్మ నాన్న ఇద్దరు కలిసే ఉన్నారు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం లేదు లేదు, మా అమ్మ నాన్న వేరువేరేగా విడివిడిగా ఉన్నారు, ఇప్పుడు కలవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే తనని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. మరి మీ అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అదుగో మా అమ్మ అక్కడే ఉంది అని చెప్పేసి అయితే అవనిని చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.